శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై సర్వత్రా ఉత్కంఠకు తెరపడింది. కవిత బెయిల్ మంజూరైంది. నేడు కవిత బెయిల్ పిటిషన్పై గంటన్నర పాటు విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆమెకు బెయిల్ ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్, సిబిఐ, ఈడీ కేసులో బెయిల్ కోసం సుప్రీంకోర్టును కవిత ఆశ్రయించిన విషయం తెలిసిందే. ట్రయల్ కోర్టు, హైకోర్టులో బెయిల్ పిటిషన్లను తిరస్కరించడంతో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కవిత తరపున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. కవితకు బెయిల్ పొందే అర్హత ఉందని తెలిపారు. మహిళగా, రాజకీయ నేత, ప్రజా ప్రతినిధిగా కవిత బెయిల్ అర్హురాలు అంటూ కవిత తరపున వాదనలు వినిపించారు. ఈడీ, సిబిఐ కేసులో ఇప్పటికే విచారణ పూర్తయిందని న్యాయవాది ముకుల్ రోహత్గి తెలిపారు. ఈడీ కేసుల్లో 5 నెలలుగా కవిత జైల్లో ఉన్నారని అన్నారు. సిబిఐ కేసులో 4 నెలలుగా జైలులో ఉన్నారని చెప్పారు. ఈ కేసులో మొత్తం 493 మంది సాక్షుల విచారణ ముగిసిందని అన్నారు. కేసులో ఛార్జ్ షీట్లు కూడా దాఖలు చేశారని తెలిపారు. కవిత దేశం విడిచి పారిపోయే అవకాశం లేదని రోహత్గి అన్నారు. కవితకు బెయిల్ పొందే అర్హత ఉందని తెలిపారు. 100 కోట్లు చేతులు మారినట్లు ఆరోపణలు మాత్రమే అని అన్నారు. కవిత బెయిల్ పిటిషన్ పై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ల ధర్మాసనం విచారణ జరిపింది. కవితకు సెక్షన్ 45 ఎందుకు వర్తించదని ఈడీఐ, సిబిఐ తరపు లాయర్లను జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. అరుణ్ పిళ్ళైను కవిత ప్రభావితం చేశారని అంటున్నారు. కానీ ఆ సమయంలో పిళ్ళై జైల్లో ఉన్నారు. ఎలా ప్రభావితం చేస్తారు అని ఈడీ తరపు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. అవును, ఆ సమయంలో పిళ్ళై జైల్లోనే ఉన్నారు. కానీ జైల్లో ఉన్న వారిని కూడా ప్రభావితం చేయవచ్చు. జైల్లో కుటుంబ సభ్యులు, న్యాయవాదులు వారిని కలుస్తూనే ఉంటారు. వారి ద్వారా ప్రభావితం చేయవచ్చు అని ఈడీ తరపు న్యాయవాది ఎస్వి రాజు తెలిపారు. సుప్రీంకోర్టులో కవిత బెయిల్ కేసు విచారణ సందర్భంగా కోర్టుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావు, 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీకి చెందిన కీలక నేతలు హాజరయ్యారు. అయితే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇవాళ తుది తీర్పును వెలువరించింది. కవిత 153 రోజులుగా ఢిల్లీలోని తిహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. మద్యం కుంభకోణానికి సంబంధించిన సిబిఐ, ఈడీ కేసులో సుమారు 6 నెలలుగా తిహార్ జైలులో ఉన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.